బలభద్రాపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ట్రూత్ వివేక అమృతం విజయోత్సవ వేడుకలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రాపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ట్రూత్ వివేక అమృతం విజయోత్సవ వేడుకలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రూత్ వివేక అమృతం 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ 9 రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం అందరిలో చైతన్యం తీసుకురావడం కోసం, ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికత ప్రపంచంలోకి తీసుకువెళ్లడం కోసం భగవద్గీత వ్యాఖ్యానాలు, ఉపనిషత్తు వ్యాఖ్యానాలు ఇటువంటివి రాసి సామాన్య ప్రజానికానికి అందుబాటులోకి తీసుకురావడానికి గురువు వివేకానంద చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు వివేకానంద మాట్లాడుతూ శివస్థితి సాక్షిభూతం అనే ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించి అరిషడ్ వర్గాలను అధిగమించి అతి సులువైన వేద జ్ఞానాన్ని సాధకులకు ప్రబోధించారు. ఈ వేడుకల్లో భాగంగా గురువైన వివేకానంద సర్వులకు భగవద్గీతలోని అంతరార్థాలను వివరించడానికి మానవుడికి మాధవుడిగా మలచగలిగే మహామంత్రం భగవద్గీత అని ప్రవచనాలను ఉపదేశించారు. సర్వులు ఈ అద్భుతమైన అమృత తుల్యమైన ఈ దివ్య జ్ఞానం అందుకునే ఈ సదవకాశాన్ని సాధకులకు అందించారు. ఈ కార్యక్రమంలో సాధకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 9 రోజుల పాటు ఆధ్యాత్మికంగా అందరిలో చైతన్యం తీసుకురావడం కోసం, ఆధ్యాత్మిక వైపు మానవాళిని మళ్లించడం కోసం, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి సామాన్య ప్రజల్ని తీసుకెళ్లడం కోసం విశేషమైన కృషి చేస్తున్న ట్రూత్ వివేకానంద స్పిరిచువల్ సొసైటీ అధినేత శ్రీ వివేకానంద గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. 9 రోజుల పాటు ఈ భగవద్గీత ప్రవచనాలు, అదేవిధంగా ఉపనిషత్తులకి వ్యాఖ్యానాలు, భగవద్గీత వ్యాఖ్యానాలు ఇటువంటివి రాసి సామాన్య ప్రజానీకానికి ఉపనిషత్తులు కానీ, వేదాలను కానీ, మన పురాణాలను కానీ, భగవద్గీత కానీ అందుబాటులోకి తీసుకురావడానికి గురువు గారు చేస్తున్న కృషి అభినందనీయం. భగవద్గీత అంటే మన సామాన్య జీవితంలో మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ విధంగా ఎదగాలి అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు మనందరికీ బోధించిన సంగతి మనకు తెలుసు. అదేవిధంగా గీతలో శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత ఒకటైతే, శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు బోధించిన వశిష్ఠ గీత ఒకటైతే, అష్టావక్ర మహర్షి చేసింది అష్టావక్ర గీత అయితే, అనేక రకాల గీతలు మనకి అందుబాటులో ఉన్న భగవద్గీత పట్ల మనందరం ఆసక్తి చూపిస్తాం, అభివృద్ధి చూపిస్తాం. సామాన్య భక్తులకి భగవద్గీత అంటే అందరి ద్రాక్షగా ఉన్న నేపథ్యంలో అటువంటి భగవద్గీతలు కానీ, వశిష్ఠ గీతలు కానీ, అష్టావక్ర గీతలు కానీ మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ఆనాడు ఆది శంకరాచార్య నుంచి నేటి గురువుగారి వరకు అందరూ దాన్ని సరళంగా వ్యాఖ్యానాలు రచించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం. ఆనాడు ఆది శంకరాచార్య రాసిన వ్యాఖ్యానాలు అవి అంత సరళంగా లేకపోయినా ఈరోజు గురువు గారు రాసే వ్యాఖ్యానాలు సరళంగా ఉండి మీ అందరికీ అందుబాటులో ఉండడం జరిగింది. ముఖ్యంగా మనందరం గీతా జయంతి జరుపుకుంటూ ఉంటాం. గీతని పూజించడం కాదు, గీతని ఆచరించాలి అనేది మహానుభావులు అందరూ చెప్పే మాట. గీతని ఆచరించిన రోజున ప్రతి ఒక్కరిలో ముందుగా అనుకున్నట్టుగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రతి ఒక్కరూ చేరుకోవడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మానవుడికి సంపద అనేది కాదు, జ్ఞానం అనేది ముఖ్యం.
ఆ జ్ఞానాన్ని సంపాదించడం కోసం, ఆ జ్ఞానాన్ని సంపాదించడం కోసం ప్రతి ఒక్కరికి ఒక గురువు ఆశ్రయం తప్పనిసరిగా కావాలి. అనాదిగా మనందరికీ భారతీయ సనాతన సంస్కృతిలో గురువుల ఎలాంటి జ్ఞానాన్ని మనకు అందించారు. అటువంటి జ్ఞానాన్ని అందించడానికి మనందరికీ గీతోపదేశం చేస్తూ, ఉపనిషత్తులు మనకు అందుబాటులోకి తీసుకొస్తూ, వేదాలను అందుబాటులోకి తీసుకొస్తూ, వాటి సారాంశాన్ని ఈ విధంగా 9 రోజుల పాటు ప్రవచనం ద్వారా మనకు అందిస్తున్న గురువు గారిని హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నిన్నే పాల్గొనాల్సింది. నిన్న సమయాభావం వలన ఈ రోజు వచ్చి మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు ఈ నిర్వాహకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతీయుడికి భారతదేశంలో పుట్టడమే కాకుండా నాడిగతంగా రక్తగతంగా సనాతన సాంప్రదాయం ప్రవహిస్తున్న ప్రతి ఒక్కరికి శిరసా నమామి, మనసా స్మరామి. ముఖ్యంగా మా ఈ కలయిక ఇక్కడ వేడుక జరుగుతున్నది దేనికంటే ప్రతి ఒక్కరికి ఈ మాండుక్యోపనిషత్తు యొక్క ఆ ఉద్గ్రంథం, ఆ విద్వత్ యొక్క మహత్తును తెలియచేయటానికి. ఎందుకంటే వేదాలు అపౌరుషయాలు, మానవాతీతం, మానవ మస్తిష్కానికి అంతు చిక్కనటువంటి అలాంటి వేదసారాన్ని, వేదంలోని అంతరార్థాన్ని కొంతమంది గురువరేణ్యులు ఉపనిషత్తుల రూపంలో అందించారు. గురుముఖత వివరింపబడిన వేదమే ఉపనిషత్తు. ఉపనిషత్తులు ఎన్నున్నా అన్ని ఉద్గ్రంథాలే అయినా ఆ ఉపనిషత్తులన్నింటిలోకి మహోన్నతమైన ఉపనిషత్తు ఈ మాండుక్యోపనిషత్తు. ఇంతకీ మాండుక్యోపనిషత్తు యొక్క విశిష్టత ఏంటంటే, మనిషికి సరైన దృక్పథం ఉండకుండా ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యం కాదు. సరైన దృక్పథం కేవలం తానెవరో, తన మూలాల గురించి తాను తెలుసుకుంటేనే సాధ్యమవుతుంది. ఈ ఉపనిషత్తులో మానవుడి యొక్క మూలాల గురించి చెప్పారు. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడో చాలా సవివరంగా ఉపదేశించడం జరిగింది. 12 శ్లోకాలు ఓంకారం గురించే తెలియజేశాయి. మన మాతృక, మన నిజితత్వం ఓంకారమేనని, మనందరం ఓంకారీశ్వరులమేనని, మనం జంతుజాలాల నుంచి పుట్టుకురాలేదని, మనం దేవదేవుళ్ళమైన మనం సృష్టించిన జగత్తుని అనుభవించడానికి మనం దిగొచ్చామన్న మహాసత్యాన్ని ఈ ఉపనిషత్తులో మహర్షి ఉపదేశించారు. అలాగే నేటి యువతకి మహర్షుల పట్ల ఉండకూడనంటే అభిప్రాయం ఉంటా ఉంది. అంటే వాళ్ళు ఏదో కోపంగా ఉంటారని, శాపాలు పెడతారని, అవన్నీ సినిమాల వలన వచ్చిన దురభిప్రాయాలే. మహర్షి అనగానే అత్యంత అద్భుతమైన జ్ఞానానికి, సముద్ర గర్భమైన సముద్రం ఎంత లోతుగా ఉంటుందో వారి ప్రజ్ఞ అంత లోతుగా ఉంటుంది. సముద్రం ఎంత వెడల్పుగా ఉంటుందో వారి ప్రేమ, జ్ఞానం అంత అద్భుతంగా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మీ ద్వారా మరొకసారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. శుభం చేయవచ్చు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.